హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో వాట్ ఆర్ ద వాటర్ సాల్యుబుల్ విటమిన్స్? ద విటమిన్స్ దట్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ యాజ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. సో ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి బి కాంప్లెక్స్ విటమిన్స్ అండ్ ఆల్సో సి విటమిన్. సో బి కాంప్లెక్స్ విటమిన్స్లో వచ్చేసి B1, B2, B3, B5, B6, B7, B9 అండ్ B12. ఫస్ట్ చూసినట్లయితే విటమిన్ B1, కామన్ నేమ్ వచ్చేసి B1 విటమిన్ ఫ్రెండ్స్. సో కెమికల్ నేమ్ చూసినట్లయితే థయామిన్. సో ఇట్ ఈస్ ఏ కెమికల్ నేమ్ ఆర్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ as సైంటిఫిక్ నేమ్. ఫంక్షన్ వచ్చేసి హెల్ప్స్ ఇన్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్, కీప్ నర్వ్స్ హెల్తీ అండ్ ప్రమోట్ గుడ్ డైజెషన్. అండ్ సోర్సెస్ చూసినట్లయితే cereals, meat, dry beans, pulses, nuts, milk, potatoes, liver and eggs. So ఇవన్నీ sources. Deficiency, berry. So red spots on the skin, you can see red spots on the skin which is called berry. స్టెబిలిటీ వచ్చేసి హైలీ స్టేబుల్ వెన్ ఫ్రీజ్ ఆర్ డ్రై. ఎప్పుడైతే మీరు ఫ్రీజ్ చేసినా కానీ డ్రై చేసినా కానీ వీటి యొక్క ఈ విటమిన్ యొక్క స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో లాసెస్ చూసినట్లయితే లాస్ ఆన్ హీట్ అండ్ కుకింగ్. సో ఫ్రీజ్ అండ్ డ్రైయింగ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ ఇట్స్ స్టెబిలిటీ. వెరాస్ లాసెస్ సో ఎప్పుడు లాస్ అవుతుందంటే ఆన్ హీటింగ్ ఆర్ కుకింగ్. నెక్స్ట్ వచ్చేసి B2 విటమిన్ ఫ్రెండ్స్. సో కామన్ నేమ్ వచ్చేసి B2 అండ్ కెమికల్ నేమ్, సో సైంటిఫిక్ నేమ్ ఆర్ కెమికల్ నేమ్ వచ్చేసి రైబోఫ్లేవిన్. ఫంక్షన్ వచ్చేసి కీప్స్ ఐస్ అండ్ స్కిన్ అరౌండ్ మౌత్ అండ్ నోస్ హెల్తీ. సో కీప్ ఐస్ హెల్తీ అండ్ ఆల్సో మౌత్ అండ్ ఆల్సో నోస్ చుట్టూ ఉండే స్కిన్ని ప్రొటెక్టివ్గా హెల్తీగా ఉండేటట్లు ఈ B2 విటమిన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ సోర్సెస్ చూసినట్లయితే డైరీ ప్రోడక్ట్స్, బనానాస్, పాప్కార్న్, గ్రీన్ బీన్స్, ఎగ్స్, కిడ్నీ అండ్ లివర్. సో దీస్ ఆర్ ద సోర్సెస్. డెఫిషియన్సీ చూసినట్లయితే ఏ రైబోఫ్లేవినోసిస్ అండ్ ఆల్సో గ్లోసైటిస్. స్టెబిలిటీ చూసినట్లయితే హైలీ స్టేబుల్ వెన్ ఫ్రీజ్ ఆర్ డ్రై అండ్ ఇన్ యాసిడిక్ కండిషన్, సేమ్ యాజ్ ద B1 విటమిన్ వేర్ ఇట్ ఇంక్లూడ్స్ ద యాసిడిక్ కండిషన్ ఆల్సో. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ చూసినట్లయితే లాస్ డ్యూరింగ్ ట్రిమ్మింగ్, మిల్లింగ్ అండ్ లీచింగ్ ఆపరేషన్స్. సో ఇది వచ్చేసి మనకి లీచింగ్ ప్రాసెస్ కానీ లేదా మిల్లింగ్ అండ్ ట్రిమ్మింగ్ ప్రాసెస్లో లాస్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద B2 విటమిన్. వాట్ ఈస్ ద B3 విటమిన్? సో కెమికల్ నేమ్ వచ్చేసి నియాసిన్ ఆర్ నికోటినిక్ యాసిడ్. ఫంక్షన్ చూసినట్లయితే హెల్ప్స్ ఇన్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్, సేమ్ యాజ్ B1 విటమిన్. అండ్ హెల్ప్ సెల్స్ టు యూస్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ యూస్ చేసుకునేటట్లు హెల్ప్ఫుల్ చేస్తుంది ఈ B3 విటమిన్ నియాసిన్ అనేది. సో దాని ద్వారా ఏమవుతుంది, ఆ సెల్స్ అనేవి మనకి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద సెల్స్ అండ్ మెయింటైన్ ద హెల్త్ ఆఫ్ స్కిన్ అండ్ టంగ్. హోల్ స్కిన్ని అండ్ ఆల్సో మన టంగ్ని సో హెల్తీగా ఉండేటట్లు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఈ B3 విటమిన్. నెక్స్ట్ వచ్చేసి సోర్సెస్ మీట్, ఫిష్, eggs, poultry, pulses, beans, tree nuts, cereal grains are the best sources of B3 vitamin. Next వచ్చేసి deficiency. The deficiency includes pellagra, diarrhea, dermatitis and dementia. ఈ deficiency of D3 అనేది 3 Dస్ని ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ ఈ 3 అనేది B3 అంటాం కదా, సో B3 3D. సో ఇలా గుర్తుపెట్టుకోండి, డయేరియా, డర్మటైటిస్, డిమెన్షియా. సో B3 అనేది 3 Ds ఆఫ్ డిజార్డర్స్ కలిగి ఉంటుంది అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ పెలగ్రా. నెక్స్ట్ వచ్చేసి స్టెబిలిటీ వచ్చేసి రెసిస్టెంట్ ఆన్ హీట్ అండ్ కుకింగ్. అండ్ లాస్ వచ్చేసి లాస్ డ్యూరింగ్ ట్రిమ్మింగ్, మిల్లింగ్ అండ్ లీచింగ్ ఆపరేషన్, సేమ్ యాజ్ B2 విటమిన్. నెక్స్ట్ కమింగ్ టు ద B5 విటమిన్. సో B5 విటమిన్ కామన్ నేమ్ వచ్చేసి B5, వేరస్ కెమికల్ నేమ్ వచ్చేసి ఆర్ ఆల్సో సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పాంథోథెనిక్ యాసిడ్. ఫంక్షన్ చూసినట్లయితే ఇట్ పర్ఫార్మ్ ఫంక్షన్ యాజ్ అన్ ఎంజైమ్. సో ఇది అనేది ఏం ఫంక్షన్ చేస్తుంది అంటే ఎంజైమ్ ఫంక్షన్ చేస్తుంది. ఎంజైమ్ సిస్టమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పైరిడాక్సిల్ ఫాస్ఫరేట్, సో విచ్ ఈస్ అ అమైనో యాసిడ్. ఇట్ కీప్స్ స్కిన్ సాఫ్ట్, స్మూత్ అండ్ హెల్తీ. స్కిన్ అనేది స్మూత్గా, గ్లోయింగ్గా అండ్ ఆల్సో హెల్తీగా ఉండాలంటే B5 విటమిన్ అనేది ఎసెన్షియల్. నెక్స్ట్ వచ్చేసి సోర్సెస్ చూసినట్లయితే మీట్, రైస్ బ్రాన్ అండ్ ఆల్సో ఈస్ట్, cereals, egg yolk, liver, seeds. So these are the best sources of B5 vitamin. Next coming to the deficiencies. So anemia అనేది is a disorder of B5. Next coming to the stability చూసినట్లయితే high stable when freeze or dry, same as B1 vitamin. Losses చూసినట్లయితే loss in sterilization and also sensitive to the light in the presence of oxygen. Next coming to the B6 vitamin. నేమ్ వచ్చేసి pyridoxine.
or also its scientific name వచ్చేసి pyridoxine, common name వచ్చేసి B6. అండ్ ఫంక్షన్ చూసినట్లయితే హెల్ప్స్ ద బాడీ టు టర్న్ ఫుడ్ ఇంటూ ద ఎనర్జీ. సో మనం తీసుకున్న ఫుడ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ చేసేది ఏ విటమిన్ అంటే B6 విటమిన్. సో pyridoxine ఈజ్ ద విటమిన్ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ టు టర్న్ ద ఫుడ్ ఇంటూ ఎనర్జీ. ఓకే, ఇట్ మెయింటైన్ ద బాడీ హెల్త్. సో మన బాడీ అనేది హెల్తీగా ఉండాలి అంటే B6 విటమిన్ అనేది చాలా అవసరం. దీని సోర్సెస్ చూసినట్లయితే మీట్, అవకాడోస్ అండ్ ఆల్సో ఎగ్స్ అండ్ లివర్. సో నెక్స్ట్ వచ్చేసి డెఫిషియన్సీ చూసినట్లయితే మైక్రోసైటిక్ అనీమియా ఈజ్ ద డెఫిషియన్సీ ఫర్ B6 విటమిన్. స్టెబిలిటీ చూసినట్లయితే స్టేబుల్ ఇన్ pH రేంజ్ 4 to 7. సో 4 to 7 రేంజ్లో ఇట్ ఈస్ స్టేబుల్ కండిషన్స్. లాస్ చూసినట్లయితే లాస్ ఇన్ ప్రాసెసింగ్, కుకింగ్ ఆర్ క్యానింగ్. Then next coming to the B7, which is also called as H vitamin. So B7 vitamin is also called as H vitamin, where these are the common names. Where coming to the chemical name, biotin is a chemical name for the B7 or H vitamin. Function necessary for cell growth, produce fatty acid, metabolism of fats and amino acids. So in order to digest the fats and amino acids, means process చూసినట్లయితే egg yolk, liver are the sources of the B7 vitamin. Deficiency చూసినట్లయితే hair loss. సో చాలా వరకు హెయిర్ లాస్ తోటి చాలామంది ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇన్ ఆర్డర్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్, సో ప్లీజ్ కన్జ్యూమ్ ద B7 విటమిన్ ఇన్ ఏ డైలీ రిక్వైర్డ్ అమౌంట్స్. ఓకే, స్టెబిలిటీ చూసినట్లయితే స్టేబుల్ ఇన్ హీట్ అండ్ లైట్, చాలా స్టేబుల్గా ఉంటుంది ఈవెన్ ఇన్ ద హీట్ అండ్ లైట్. అండ్ లాస్ వచ్చేసి partially lost by change in pH. Next coming to the B9 vitamin, which is the most important vitamin. So B9 vitamin అనేది కామన్ నేమ్, whereas chemical name or as scientific name వచ్చేసి ఫోలిక్ యాసిడ్ ఆర్ ఫోలినిక్ యాసిడ్. ఫంక్షన్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫర్ సింథసిస్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ ద బాడీ. సో ఫంక్షన్ వచ్చేసి న్యూక్లిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడం అండ్ ఆల్సో ఫార్మేషన్ ఆఫ్ RBCs ఇన్ ద బాడీ. నెక్స్ట్ సోర్సెస్ వచ్చేసి లివర్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఈస్ట్ అండ్ ఆల్సో కిడ్నీ. అండ్ డిఫిషియన్సీ చూసినట్లయితే మెగాలోబ్లాస్టిక్ అనీమియా అండ్ బర్త్ డిఫెక్ట్స్. కమింగ్ టు ద లాస్ ఇన్ హీట్ అండ్ ఆల్సో ఇన్ కుకింగ్ ప్రాసెస్. సో లాస్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది, డ్యూరింగ్ ద cooking processes and also heat. So when it get exposed to the heat, then it leads to the its losses. Next coming to the B12 vitamin, where its common name is B12, where its chemical name or scientific name is cyanocobalamin. Where this is a vitamin that which consists of cobalt in it. So this is the most important MCQ. Function చూసినట్లయితే necessary for growth and formation of red blood cells. And sources చూసినట్లయితే animals, tissues, pickles. So pickles are good source of B12 vitamins. And deficiency చూసినట్లయితే pernicious anemia. సో మనము ఫస్ట్ నుంచి చూస్తున్నాం deficiency disorders beginning from the B5 vitamin and B6 vitamin, B9 vitamin, B12 vitamin. If you observe friends, B5 విటమిన్ ద్వారా మనకి ఏమొస్తుంది, డెఫిషియన్సీ డిజార్డర్ అనీమియా వస్తుంది. వేరస్ B6 విటమిన్ ద్వారా మనకి ఏమొస్తుంది, మైక్రోసైటిక్ అనీమియా. వేరస్ B9 విటమిన్ నుంచి ఏమొస్తుంది, మెగాలోబ్లాస్టిక్ అనీమియా. వేరస్ B12 విటమిన్ నుంచి వచ్చేది ఏ అనీమియా, పర్నిషియస్ అనీమియా. సో దీస్ డిఫరెన్సెస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టెబిలిటీ చూసినట్లయితే స్టేబుల్ ఇన్ pH రేంజ్ 4 to 6 అండ్ లాస్ వచ్చేసి లాస్ ఇన్ హయ్యర్ pH అండ్ ఇన్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. నెక్స్ట్ కమింగ్ టు ద వాటర్ soluble విటమిన్, ఇట్ ఈస్ విటమిన్ C. సో కామన్ నేమ్ వచ్చేసి విటమిన్ C అండ్ కెమికల్ నేమ్ వచ్చేసి ascorbic acid. ఫంక్షన్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద సెల్యులర్ రెస్పిరేషన్ అండ్ ఇట్ యాక్ట్ యాజ్ అన్ యాంటీఆక్సిడెంట్. సో సోర్సెస్ చూసినట్లయితే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్ప్లీన్ ఆఫ్ ద బీఫ్ ఆర్ ద బెస్ట్ సోర్సెస్ ఆఫ్ ద vitamin C, where the fruits includes like citrus fruit, best sources of this vitamin C. Deficiency చూసినట్లయితే scurvy and stability చూసినట్లయితే it is highly stable at the pH 3, loss in boiling, processing and leaching.